అపవాది అంట అబద్ధాలు చెప్తూ, వాడు మోసము చేస్తూ, వాడు మనల్ని దోచుకుంటూ ఉంటాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళాడు ఆది కాండంలో, పగన పెట్టాడని. చూసావా, నీ తమ్ముడు వెళ్ళి కానుకిస్తే దేవుడు స్వీకరించాడని చెప్పి ఆ కయ్యూనికి పగబెట్టాడు. ప్రేమ కలిగిన వాడైతే చంపేవాడు కాదు, ప్రేమ కలిగిన వాడైతే ద్వేషాన్ని కలిగి ఉండేవాడు కాదు. అపవాదిగాడు ఏం దొంగలిస్తాడంటే మనలో విత్తనాలు వేయబడిన ప్రేమను దొంగలిస్తాడని. దేవుడు మనం ఎప్పుడు దూరం అవుతామంటే, మనలో నుంచి ఎప్పుడైతే ప్రేమ దూరం అవుతుందో దేవుడు కూడా ఆటోమేటిక్గా దూరం అవుతాడు. మనలో కోపం, ద్వేషం, ఈర్ష, పగ ఇవన్నీ వస్తున్నప్పుడు దేవుడు మన నుంచి దూరం అవుతాడు. మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతామో దేవుడు మనలోకి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ కయ్యూను ఎప్పుడు దేవుడికి దూరం అయ్యాడు అని అంటే, ఆయన ప్రేమ బదులు పగని ఎంచుకున్నాడు, ప్రేమను బదులు ద్వేషాన్ని ఎంచుకున్నాడు. నాకన్నా వాడు ఎక్కువగా ఉన్నాడు, నాకన్నా దేవుడు వాడితో మాట్లాడుతున్నాడు అనే ఒక ఈర్ష్య, ఒక ద్వేషం, ఒక కలహం పెట్టుకున్నాడు. అదే ప్రేమ ఉన్నోడైతే 1 కొరింథీ 13వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ అపకారమును మనసులో పెట్టుకొనదు, ప్రేమ స్వప్రయోజనము చూసుకొనదు, ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ సహించుకుంటుంది. కాబట్టి మీరు అందరము కూడా క్రీస్తు ప్రేమలోకి నడిపించబడాలి. హల్లెలూయా.